కుర్రాళ్లకు అవకాశాలు దక్కాలి అనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 3 ఫార్మాట్స్ ఆడే సత్తా ఉన్నా మంచి ఆటగాళ్లకి అవకాశాలు దక్కాలి అనే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పాడు. అంతేకాకుండా టీ20s కి బీట్ కోల్ పలికేందుకు అంతకు మించిన సరైన సందర్భం లేదనిపించిందని పేర్కొన్నాడు. అంతేకాని వయసు పెరిగిందని తప్పుకోలేదని, ఇప్పటికీ 3 ఫార్మాట్స్ ని సునాయాసంగా ఆడగలనని తెలిపాడు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20s కి బీట్ కోల్ పలకగా అతన్ని అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా గుడ్ బై చెప్పాడు. ఆ కాసేపటికే రవీంద్ర జడేజా కూడా టీ20s నుంచి రిటైర్ అవుతున్నాను అని తెలిపాడు. అయితే తాజాగా రోహిత్ మాట్లాడుతూ టీ20 ఫార్మాట్ కి బీట్ కోల్ పలికేందుకు అదే సరైన సమయం అని భావించాను. 3 ఫార్మాట్స్ ఆడగలిగే సత్తా ఉన్నా కుర్రాలకు అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నా. వయసు అయిపోయిందని టీ20s కి బీట్ కోల్ పలకలేదు. గత 17 ఏళ్లుగా టీ20s ఆడుతూనే ఉన్నా. మనకి చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, వారికి అవకాశం రావాల్సి ఉంది అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ కోచ్ గంభీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గంభీర్ ఎవరికి తల వంచే మనిషి కాదు, చివరి వరకు పోరాడాలి అని బలంగా భావిస్తాడు. దేశం కోసం అతను ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తున్నా. అతని పర్యవేక్షణలో నేను ఆడుతూ జట్టుని ముందుకి నడిపించడమే కెప్టెన్ గా నా బాధ్యత అంటూ రోహిత్ పేర్కొన్నాడు.